కళ్యాణ వేదికను, జీవాత్మ పరమాత్మల కళ్యాణ వేదికను అలంకరించి మమ్ములను ధన్యులను చేయమని స్వాగతం, సుస్వాగతం. వివేకానందుల వారి విద్యాసకమిది. మేమందరము మీ శిష్యులము, మీ పాదాల వద్ద ప్రణమిల్లుతున్నాము. నమో నమః గురుదేవ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణువు, జై సనాతన సాంప్రదాయం, జై వ్యాసాశ్రమాలు, జై వేద విద్యాలయాలు. ఈ జన్మలో ఆధ్యాత్మికతకే అగ్రతాంబూలం. ఎప్పటిలా అందరిలా ఈ జన్మని కూడా అతి సాధారణమైన భౌతిక లక్ష్యాలకే పరిమితం చేసుకోకుండా నా ఆధ్యాత్మిక లక్ష్యాలని నెరవేర్చుకుని తీరుతాను. ఏ ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడితే మళ్ళీ నా తండ్రికి, నా మూల పురుషుడికి మరోసారి జన్మని తీసుకోవాల్సిన అవసరం, అగత్యం ఉండదో ఆ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఖచ్చితంగా ఈసారి ఈ జన్మలో నెరవేర్చుకుని తీరుతాను. మళ్ళీ నా చేతకానితనం వల్ల, మళ్ళీ నా అజ్ఞానం వల్ల, నా ఆత్మ చైతన్యానికి మరోసారి జన్మని తీసుకోవాల్సిన అవసరం, అగత్యం రాకుండా నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను. శివ సంకల్పమే నా సంకల్పం అన్న చందంగా జీవిస్తాను. అప్పుడే నా ఈ జన్మకి ఓ సార్థకత లభిస్తుంది. అదే ధర్మం, అదే ధర్మబద్ధమైన జీవితం. అస్తు. శుభం. జయ అస్తు. అస్తు. క్లాప్ ఫర్ ఎవరీ. ఈసారి మీ ఆధ్యాత్మిక మహాప్రస్థానంలో భారతావనంలో జన్మించినందుకు మీ అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ జన్మని మనం ఎంచుకుంటాం, ఎక్కడ పుట్టాలో కూడా మనమే ఎంచుకుంటాం. ఈసారి మీ అందరూ ఈ భారతావనంలో జన్మించాలని మీరు ఎంచుకున్నారు. అక్కడ మీరు ఎంచుకున్న ఆ ఎంపికే ఇక్కడ మీరు జన్మించడానికి కారణభూతమై ఉన్నది. అలాంటి మహోన్నతమైన ఎంపికను ఎంచుకున్న ప్రతి ఒక్కరికి శిరసా నమామి, మనసా స్మరామి. నా శిరస్సు వంచి మీ పాదద్వయం వద్ద ఉంచి వినమ్రంగా నమస్కరించుకుంటున్నాను. ఎందుకు భారతావనికి ఆ విశిష్టత ఉంది? ఎందుకంటే యావత్ విశ్వంలో ఆధ్యాత్మికంగా ఎదగగలిగే అవకాశం, మళ్ళీ మరో జన్మ తీసుకోకుండా ఈ జన్మని ఆఖరి జన్మగా, ఆఖరి లేని అనంతమైన జన్మగా తీర్చిదిద్దుకోవటానికి ఈ భారతావని విశేషంగా దోహదపడుతుంది. కనుక వ్యూహాత్మకంగానే ముందుగానే ఇలాంటి అద్భుతమైన ఎంపిక ఎంచుకుని ఈసారి భారతావనిలో జన్మించినందుకు మీకు శుభాకాంక్షలు, శుభాభినందనలు. అంతేకాకుండా నాడీగతంగా, రక్తగతంగా సనాతన సాంప్రదాయం ప్రవహిస్తున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారతావనిలో జన్మించడం ఒక ఎత్తు, పైపెచ్చు నాడీగతంగా, రక్తగతంగా సనాతన సాంప్రదాయంలో జన్మించడం మరొక ఎత్తు. ఇలాంటి రెండు అద్భుతమైన మీరు తీసుకున్న నిర్ణయాలే, మీరు ఎంచుకున్న ఎంపికలే ఇవాల్టి మన ఈ సంగమానికి కారణభూతమై ఉన్నాయి. మీరు వేరే దేశంలో జన్మించాలని కానీ ఎంచుకుని ఉండుంటే, లేకపోతే మరో సాంప్రదాయాన్ని కానీ ఎంచుకుని ఉండుంటే మన ఈ కలయిక అసాధ్యంగానే ఉండిపోయేది. ఎందుకంటే ఎక్కడైతే శ్రీరాముడు ఉపదేశించినట్లుగా, శ్రీకృష్ణుడు ధృవీకరించినట్లుగా, శ్రీ మహావిష్ణువు ఆశీర్వదించినట్లుగా మన ఆలోచన సంవిధానాన్ని మనం రూపుదిద్దుకుని మనలో ఉన్న మహాశివుణ్ణి మనం ఆవిష్కరించుకునే
అద్భుతమైన అరుదైన అవకాశం ఈ పుడమిలోనే మనకి దొరుకుతుంది కనుక ఎటు చూసినా శ్రీరాముడే, ఎటు చూసినా శ్రీకృష్ణుడే, ఎటు చూసినా శ్రీ మహావిష్ణువే. ఆ ప్రజ్ఞాత్రయం నడయాడిన ఈ తలంలో మనం జన్మించటం సౌభాగ్యమే, కడు రమణీయమే, అభినందనాయకమే అని నేను భావిస్తున్నా. అంతేకాదు, ఎక్కడ చూసినా మనకు ఓంకారం అంటే ఏంటో తెలిసినా తెలియకపోయినా మనం ప్రతినిత్యం అనునిత్యం ఓంకారం అనే సుశబ్దాన్ని, ఆ ఏకాక్షర మంత్రాన్ని వెలగలుగుతున్నాం, దృశ్యకావ్యంగా దర్శించగలుగుతున్నాం. అదే మరో తలంలో కానీ మరో దేశంలో కానీ మనకు జన్మించుంటే ఆ ప్రణవనాదాన్ని శ్రావ్యంగా వినగలిగే అవకాశం ఉండేది కాదు, దృశ్యకావ్యంగా దర్శించగలిగే అవకాశం ఉండేది కాదు. నా మాట నమ్మండి, జన్మ కాస్త ఇబ్బందులు ఉండొచ్చు, కాస్త వ్యతిరేకమైన పరిస్థితులు ఉండొచ్చు, కానీ మీరు ఇంకెక్కడో జన్మించి జన్మాంతరంలో ఒక్కసారి కూడా ప్రణవనాదాన్ని వినకుండా ఉండగలిగే ప్రాంగణంలో మీరు జన్మించుండి ఎన్ని వేల కోట్లున్నా ఈ సుఖం ఉండేదా అనేది మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. అందుకే మీ సౌభాగ్యం ఈసారి భారతావనంలో జన్మించడం. ఎందుకంటే ముఖ్యంగా నాతో పాటు ఒక దశాబ్ద కాలం నుంచి ప్రయాణం చేస్తున్న వారందరికీ ఒకటే చెప్తున్నా, గాంధీ గారి పద్ధతి ఫాలో అవుదాం. ఈ చెంప మీద కొడితే ఏమన్నారు ఆయన సమాధానం ఏం చెప్పారు? ఇంకో చెంప పగలగొట్టమన్నారు, ఇంకో చెంప చూపించమన్నారా? మరి ఈ చెంప మీద కొట్టారనుకోండి, ఇంకో చెంప చూపించండి. కానీ ఈ చెంప కాదు, వాళ్ళు భౌతికంతో మనని కొడితే ఆధ్యాత్మికత అనే చెంప అంటే వైపు, వాళ్ళు భౌతికంతో మనని కొడితే ఆధ్యాత్మికతతో సమాధానం చెప్దాం అనేది ముఖ్యంగా ఈ 9 రోజుల్లో మీకు నేర్పాలనుకున్న సారభూతమైన అంశం. ముఖ్యంగా అది ఏంటది? భౌతికంతో మనని కొడితే దాన్ని ఆధ్యాత్మికతతో సమాధానం చెప్దాం. ఆధ్యాత్మికతకి అంతు చిక్కంది, అంతు పట్టంది, అసాధ్యమైనది మరొకటి లేనే లేదని గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికతతో ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే అనేది మాత్రం మీరు మర్చిపోవద్దు. సో ముఖ్యంగా ఈ 9 రోజుల్లో ఇది ఒక వర్క్షాప్ లాగానే ఉంటుంది. ఈ వర్క్షాప్లో మెయిన్గా when we are being attacked by physicality, let us deal with that physicality with spirituality. If someone attacks us with their muscle power, with their physicality, with their money power, yes, let us face the situation, let us respond to them with our beautiful weapon called spirituality. The exact modus operandi I will teach you in this beautiful session. Am I clear, sir? Am I clear? Please write down, this is a workshop clearly meant to reform our thinking pattern. This is a workshop clearly meant to reform our thinking pattern. ఇది మన ఆలోచన సంవిధానాన్ని మరింత మెరుగుగా సంస్కరించుకోవటానికి మనం నిర్వహించుకుంటున్న ఒక అద్భుతమైన కర్మాగారం. దిస్ ఈజ్ ఎ వర్క్షాప్ to reform our thinking pattern more grandly, more beautifully, more joyously. Yes, my dear aspirants, this is a beautiful workshop which is specifically meant to reform our grandest thinking pattern more smartly, more beautifully, more wisely. ఈ సదస్సు మన ఆలోచన సంవిధానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి, మరింతగా సంస్కరించుకోవటానికి మనం ఏర్పాటు చేసుకున్న ఈ సదస్సు. రైట్. మొట్టమొదటిగా ఈ సదస్సులో చెప్తున్నా, ఈసారి దిస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ థింగ్. నేనేదో స్వాగత వచనాలు చెప్పట్లా. ఐ అబైడ్ బై మై వర్డ్స్.
You do not know your beautiful choice because you have never analyzed your choice from the spiritual point of view. Because you have taken a choice, because it is you have decided to take birth in this beautiful Bharat. Or else your spiritual evolution would have been ruthlessly postponed even for this incarnation. And my dear, grandest, beautiful aspirants, I bow my head. I congratulate you sincerely for having taken a beautiful decision for taking birth in this beautiful Bharat. Yes. ఏదో ముఖస్థితి కోసమో లేకపోతే సభామర్యాద కోసమో చెప్పట్లా. భారతావన్లో మీరు జన్మించడం అనే ఒక అద్భుతమైన నిర్ణయానికి శిరస నమామి, మనస స్మరామి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ఒక్క మీ ఎంపికతో వాటన్నిటిని చూసుకునే అంత అద్భుతమైన ఎంపిక. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా ఆ ఒక్క నిర్ణయం చాలు. ఏంటి ఆ ఒక్క నిర్ణయంలో? మొత్తం విశ్వమంతా, మొత్తం ప్రపంచమంతా ఉన్నది ద్వైతమే. ప్రపంచమంతా ఎన్ని మతాలు ఉన్నా సరే, అన్ని మతాల్లో ఉన్న ఎన్ని వైరూప్యాలు ఉన్నా ఆ వైరూప్యాల నడుమ అన్ని మతాల్లో ఉన్న సారూప్యం ఒక్కటే, ద్వైతం. ద్వైతం అంటే ఏంటి? నువ్వు వేరు, దైవం వేరు. నువ్వు వేరు, భగవంతుడు వేరు అని మాత్రమే చెప్పబడుతున్నాయి. కానీ ఎన్ని మతాలు ఉన్నా ఆ మతాల ప్రబోధనల సారాంశం అంతా కలిపితే నువ్వు వేరు, దైవం వేరు. ఇంకా చెప్పాలంటే, ఒకవేళ నన్ను నేను దైవం అనుకోవటమే పెద్ద బ్లాస్ఫెమీ అయినట్టు, దైవదూషణ అయినట్లు, అదేదో చేయకూడనటువంటిది అయినట్టు, అదేదో ఒక భయానకమైన విషయం అని చెప్పి నమ్మించే వాతావరణంలో యావత్ ప్రపంచం కొట్టుమిట్టాడుతుంటే, ఆ ప్రపంచంలో చిన్ని ఒక మూల మాత్రం ఇంకా అద్వైతమనే సత్యము, సౌరభం, సుగంధం, సార్వభౌమత్వం ఇంకా జీవించే ఉన్నాయి. అది భారతావనిలో మాత్రమే అద్వైతం ఇవాటికి సజీవంగా ఉన్నది. అలాంటి పుడమిలో మీరు జన్మించినందుకు నమస్సమాంజలిని సమర్పించుకుంటున్నాను. ఏంటి భారతావనికి విశేషం? అద్వైతం. భారతావని విశేషం ఏంటి? మరి అద్వైతం పురిటిగడ్డలో మీరు పుట్టిన తర్వాత జన్మలో కాస్త అటు ఇటు జరుగుతూనే ఉంటాయి. బాస్, నిలబడదాం, తొడగొడదాం, తిరగబడదాం, కట్టుకుందాం.